ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసి నేను స్టార్టింగ్లో ఇది ఎక్కువ రోజులు జరగదు, ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేస్తున్నాయి అంటే ఇరాన్ని వీళ్ళు చాలా త్వరగా కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అనుకున్నాను. కానీ ఇవాళ ఈ యుద్ధానికి 6వ రోజు అండ్ రోజు రోజుకి ఈ యుద్ధం పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది అని. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ప్రజెంట్ ఇరాన్కి ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. చైనా రష్యాలు సీక్రెట్గా తమ వెపన్స్ని ఈ దేశానికి సప్లై చేస్తున్నాయి కావచ్చు, కానీ వాళ్ళు ఓపెన్గా మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని ఎక్కడ చెప్పలేదు, చెప్పే పరిస్థితులు కూడా లేవు. అండ్ ఇంకో విషయం, ఈ దేశానికి ఇప్పుడు ఒక పర్టిక్యులర్ లీడర్షిప్ అనేది లేదు. ప్రజెంట్ ఈ దేశాన్ని రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ రన్ చేస్తున్నాయి. కాబట్టి ఏ దేశం కూడా అఫీషియల్గా మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పట్లేదు. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని దేశాలని టార్గెట్ చేస్తుంది. వీళ్ళు ఎటువంటి కారణం లేకుండా మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఇష్టం వచ్చినట్టుగా మిసైల్స్ వేసి ఆ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడితో ఆగిపోతే బాగుండు, కానీ వీళ్ళు డైరెక్ట్గా ప్రజెంట్ సైప్రస్ దేశాన్ని టార్గెట్ చేశారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సైప్రస్ ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ బ్రిటన్కి చెందిన ఒక మిలిటరీ బేస్ ఉంది, దానిపైన దాడి చేశారు. అంటే వీళ్ళు అఫీషియల్గా ఇప్పుడు బ్రిటన్తో కూడా శత్రుత్వం తెచ్చుకున్నట్టే. అక్కడితో కూడా ఆగకుండా ఇంకో బ్యాలిస్టిక్ మిసైల్ని టర్కీ దేశం పైన వేశారు. ఇది ఇరాన్ చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే టర్కీ ఒక చిల్లర దేశమే కావచ్చు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు ప్రతిసారి మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడతారు. బట్ టర్కీ అనేది నేటో మెంబర్ కంట్రీ. నేటో దేశం పైన దాడి జరిగితే ఆ గ్రూప్లో ఉన్న మొత్తం 32 దేశాలపైన దాడి జరిగినట్టు. ఇందులో ఎలాంటి దేశాలు ఉన్నాయో తెలుసా? అమెరికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ లాంటి పవర్ఫుల్ దేశాలతో పాటు ఇంకా 28 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఒక్క దేశం పైన దాడి జరిగినా ఇవన్నీ యాక్టివేట్ అయి యుద్ధానికి వస్తాయి. అదృష్టవశాత్తు ఈ ఇరాన్ టర్కీ పైన వేసిన మిసైల్ని నేటో డిఫెన్స్ సిస్టమ్ ముందుగానే ఐడెంటిఫై చేసి దాన్ని ఆకాశంలోనే పేల్చేసింది. నాటో చాలా అడ్వాన్స్ కంట్రీస్ల గ్రూప్. వీళ్ళు తమ దేశాల సెక్యూరిటీ కోసం అడ్వాన్స్ శాటిలైట్స్ని అంతరిక్షంలో ఇన్స్టాల్ చేసి ఉంచారు. ఇప్పుడు ఈ మిసైల్ని ఐడెంటిఫై చేసింది కూడా శాటిలైట్ సెన్సార్సే. ఇప్పటికైతే నేటో యాక్టివేట్ అవ్వలేదు, కానీ ఇరాన్ ఇలాగే నాటో దేశాలపైన దాడులు చేస్తే త్వరలో ఇరాన్ సమాధి కట్టడం ఖాయం. ఇరాన్లో కాస్త మెచ్యూరిటీ ఉన్న లీడర్స్ ఎవరు ఉన్నా నేటో దేశాలతో గొడవ పడాలి అనుకోరు. అయితే ఇక్కడ మేజర్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు అఫీషియల్గా ఈ యుద్ధం మన ఇండియా దాకా వచ్చేసింది. మన ఇండియన్ ఓషియన్లో ఇరాన్కి చెందిన ఒక షిప్ని అమెరికాకు చెందిన సబ్మరైన్ టోర్పిడోతో డిస్ట్రాయ్ చేసింది. టోర్పిడో అంటే ఏదో విచిత్రమైన ఆయుధం అనుకోకండి, అది కూడా ఒక మిసైలే. కానీ సబ్మరైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్స్ని టోర్పిడోస్ అంటారు. ఇక్కడ అమెరికా డిస్ట్రాయ్ చేసిన ఇరానియన్ నేవల్ షిప్ మన ఇండియాకు వచ్చి తిరిగి వెళ్తుంది. ఇది మన ఇండియాకు ఎందుకు వచ్చింది అంటే మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అలాగే మిలాన్ నేవల్ ఎక్సైజ్ కూడా జరిగింది. ఇందులో 45 దేశాల నేవీ షిప్లు పార్టిసిపేట్ చేశాయి. దీనికోసం ఇరాన్ నుంచి ఈ షిప్ వచ్చింది. ఈ షిప్ పేరు ఐరిస్ దేనా. మన ఇండియాలో నేవల్ ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళే మార్గంలో శ్రీలంకకి జస్ట్ 40 నాటికల్ మైల్స్ దూరంలో, కిలోమీటర్స్లో చెప్పాలంటే 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సడన్గా ఒక అమెరికన్ సబ్మరైన్ వచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, నార్మల్గా ఉన్న షిప్ని అమెరికా వచ్చి ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అని. కానీ మనం ఇక్కడ అమెరికా చేసింది తప్పు అని చెప్పలేము. ప్రజెంట్ ఇరాన్కి అమెరికాకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్లను, మిలిటరీ బేస్లను టార్గెట్ చేసి వరుసగా మిసైల్స్తో డిస్ట్రాయ్ చేస్తుంది. చాలామంది అమెరికన్ సైనికులు ఈ దాడుల్లో చనిపోయారు. అలాంటప్పుడు అమెరికా ఇరాన్కి చెందిన మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎక్కడ కనిపించినా అక్కడ వాళ్ళను టార్గెట్ చేస్తుంది. అయితే మన ఇండియాకు వచ్చి తిరిగి వెళ్తున్న ఈ ఇరానియన్ షిప్ సాధారణమైన షిప్ కాదు. ఇది వెరీ పవర్ఫుల్ అండ్ మోడర్న్ ఇరానియన్ బ్యాటిల్ నేవీ షిప్. ఇందులో 180 మంది క్రూ మెంబర్స్ ఉంటారు. దీనిలో యాంటీ షిప్ మిసైల్స్ కూడా ఉన్నాయి, క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, అలాగే 76 mm గన్ కూడా ఉంది. దాంతోపాటు ఈ షిప్ పైన హెలికాప్టర్తో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే ఈ షిప్ పైన మిలిటరీ హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ షిప్ మన ఇండియన్ ఓషియన్ నుంచి ఇరాన్కి వెళ్ళి ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ వాళ్ళు అమెరికాతో యుద్ధం చేస్తారు.
కాబట్టి అమెరికా వీళ్ళను ముందుగానే పసిగట్టి ఎలిమినేట్ చేసింది. ఈ దాడిలో 87 మంది అక్కడికక్కడే చనిపోయారు. 32 మంది సేఫ్గా బయటపడ్డారు. చాలామంది మిస్సింగ్లో ఉన్నారు. అయితే ఈ షిప్ పైన దాడి చేసినప్పుడు వెంటనే శ్రీలంక యాక్టివేట్ అయి రెస్క్యూ మిషన్ స్టార్ట్ చేసి ఈ షిప్లో మునిగిపోతున్న సైనికుల్ని కాపాడింది. తాము చేసిన ఈ దాడి గురించి అమెరికా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మేము చాలా లెజిటిమేట్గా అంటే న్యాయబద్ధంగా ఇది ఇరాన్కి చెందిన మిలిటరీ షిప్ అని తెలుసుకొని డిస్ట్రాయ్ చేశాము అని క్లియర్గా చెప్పింది. అయితే ఈ దాడి కాస్త ప్రత్యేకమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు ఒక సబ్మరైన్ని ఉపయోగించి నేవల్ షిప్ని డిస్ట్రాయ్ చేయడం ఇదే మొదటిసారి. Made it destroyed, defeated, pick your adjective. In fact, last night we sunk their prize ship, the Soleimani. Looks like POTUS got him twice. Their navy not a factor. Pick your adjective, it is no more. In fact, yesterday in the Indian Ocean, and we'll play it on the screen there, an American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. Like in that war, back when we were still the War Department, we are fighting to win. వరల్డ్ వార్ 2 సమయంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఉదాహరణకి అమెరికాకు చెందిన సబ్మరైన్స్ జపాన్కి చెందిన ఇలాంటి 1300 కన్నా ఎక్కువ షిప్పుల్ని నాశనం చేశాయి. ఈవెన్ పాకిస్తాన్ అండ్ మన ఇండియా మధ్య కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. 1971 సమయంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ చిల్లర పాకిస్తాన్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ని బంగాళాఖాతంలో డిస్ట్రాయ్ చేయడానికి తమ ఘాజీ అనే సబ్మరైన్ని పంపింది. కానీ ఇండియా ఈ విషయాన్ని ముందే పసిగట్టి ఐఎన్ఎస్ రాజ్పూత్ని ఉపయోగించి ఈ పాకిస్తాన్ సబ్మరైన్ని డిస్ట్రాయ్ చేసింది. పూర్తిగా ఈ సబ్మరైన్ సముద్రం కిందే ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అందులో దాదాపు 80 కన్నా ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు ఎలిమినేట్ అయ్యారు. తర్వాత పాకిస్తాన్ ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవుతూ ఇండియా ఏమీ మా సబ్మరైన్ని డిస్ట్రాయ్ చేయలేదు, మా సబ్మరైన్ డీప్లోకి వెళ్ళడం వల్ల దానికదే పేలిపోయింది అని చెప్పింది. పాకిస్తాన్ వన్స్ ఓడిపోయాక ఇలాంటి చిల్లర స్టోరీలు చాలా చెప్తుంది. వీళ్ళు ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. అయితే అమెరికా మన ఇండియన్ ఓషియన్లో ఇరాన్కి చెందిన షిప్ని డిస్ట్రాయ్ చేయడం ఇప్పుడు మన ఇండియాకు తలనొప్పిగా మారింది. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. మనం అమెరికాను కూడా ఆపలేము. ఎందుకంటే ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉన్నాయి. కాబట్టి మనం అమెరికాను తప్పుపట్టలేము, అమెరికా పైన దాడి చేస్తున్న ఇరాన్ని కూడా తప్పు అని చెప్పలేము. కానీ మన దేశంలో అపోజిషన్ పార్టీలు దీన్ని కావాలని పెద్దది చేస్తున్నాయి. కొంతమంది లీడర్లు చెప్తున్నారు మోడీ ఒక పనికిరాని పిఎం, అమెరికా వచ్చి ఇండియన్ ఓషియన్లో ఇరాన్ షిప్ పైన దాడి చేస్తే నోరు మూసుకొని ఉన్నాడు అని చెప్తున్నారు. ఇలా తలా తోక లేకుండా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ మోడీ మధ్యలోకి వెళ్ళి అమెరికన్ సబ్మరైన్ని ఆపాల్సిందా? ఇప్పుడు అమెరికా ఇరాన్ షిప్ పైన దాడి చేసింది అని మనం అమెరికా పైన యుద్ధం చేయాలా? మన ఇండియన్ ఓషియన్లో కిందికి వస్తే ఇదిగో ఈ ప్రాంతంలో డియాగో గ్రాషియా అనే ఐలాండ్ ఉంటుంది. దీనిపైన అమెరికాకు చెందిన అతిపెద్ద మిలిటరీ బేస్ ఉంది. ఇక్కడ చాలా అమెరికన్ యుద్ధ విమానాలు, నేవీ షిప్లు, సబ్మరైన్లు కూడా ఉంటాయి. అమెరికన్ నేవీ ఈ ఇరానియన్ షిప్ని యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి గమనిస్తుంది. అది మెల్లగా ఇండియన్ వాటర్ దాటేసి ఇంటర్నేషనల్ వాటర్లో వచ్చింది అని తెలిసిన వెంటనే వీళ్ళు దాడి చేశారు. ఈ షిప్పు మన ఇండియన్ వాటర్ దాటే వరకు అమెరికా వెయిట్ చేసింది. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ ఇండియన్ వాటర్లో జరిగి ఉంటే దాన్ని మన భారత్ ఖండించేది కావచ్చు. కానీ అటాక్ ఇంటర్నేషనల్ వాటర్లో జరిగింది. దాన్ని మనమే కాదు, మన ప్లేస్లో ఏ దేశం ఉన్నా ఆపలేదు. ఆపడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. మనం కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దాము అనుకుంటే మధ్యలో వెళ్ళి ఆపవచ్చు. కానీ వీళ్ళ యుద్ధానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయి మన దేశాన్ని రిస్క్లో పెడతాము, అమెరికాతో శత్రుత్వం తీసుకుంటాము? మన దేశంలో ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇచ్చే అపోజిషన్ లీడర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక షిప్లో పెట్టి ఈ యుద్ధంలోకి పంపాల్సింది. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించిన ప్రతి విషయంలో వీళ్ళు ఇండియాను లాగేందుకు ట్రై చేస్తున్నారు. ఇండియా ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇండియా అమెరికా అటాక్ని ఎందుకు కండెమ్ చేయలేదు? ఇండియా ఇరాన్ షిప్ని ఎందుకు కాపాడలేదు అని అడ్డమైన క్వశ్చన్స్ రేస్ చేసి సొంత దేశ పరువు తీస్తున్నారు. వేరే దేశాల యుద్ధంలో మోడీని రెచ్చగొట్టి ఒక స్టేట్మెంట్ ఏదైనా ఇప్పించి ఇండియాను రిస్క్లో పెడదామని వీళ్ళు ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఒక లీడర్ చెప్తాడు,
మోడీ భారత్ని విశ్వగురువు అని చెప్తాడు. కానీ ఇండియన్ ఓషియన్లో ఇరాన్ షిప్ పైన దాడి జరిగితే కాపాడడానికి శ్రీలంక వచ్చింది, కానీ ఇండియన్ నేవీ రాలేదు అని చెప్తున్నాడు. ఈ చిల్లరగాడు మన ఇండియన్ నేవీని బ్లేమ్ చేస్తున్నాడు. ఇలాంటి ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. దాడి జరిగింది శ్రీలంకకి చాలా దగ్గరలో. శ్రీలంక నేషనల్ వాటర్లో దాడి జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ శ్రీలంకని కాపాడడానికి వెళ్తుంది. మనం మధ్యలో వెళ్ళి శ్రీలంకను పక్కకి నెట్టి మేము కాపాడతాము అని చెప్పాలా? ఒకవేళ ఈ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ని కాపాడడం శ్రీలంక వల్ల కాకపోతే శ్రీలంక నేవీనే ఇండియాకు ఇన్ఫార్మ్ చేసేది, మీరు ఖచ్చితంగా రండి అని. సిచ్యువేషన్ మొత్తాన్ని వాళ్ళే కంట్రోల్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు మధ్యలో వెళ్తాం? కొద్దిగా కూడా బేసిక్ సెన్స్ లేకుండా ఇలా పనికి మాలిన టాపిక్స్ని తీసుకువచ్చి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళు చాలామంది ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయండి, మోడీ గారిని నిలదీయండి, కానీ అనవసరంగా దేశానికి సమస్యలు తీసుకువచ్చే పనులు చేయకండి. మనకు సంబంధం లేని యుద్ధంలో మీ రాజకీయం కోసం దేశాన్ని లాగకండి. ఇప్పుడు మన ఇండియా ఈ యుద్ధానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. యుద్ధం మధ్యలో మీరు ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే మీ దేశం మొత్తం రిస్క్లో పడుతుంది. అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టడం వల్ల మోడీ గారు రెచ్చిపోయి ఏదైనా స్టేట్మెంట్ని కొద్దిగా అటు ఇటుగా ఇచ్చినా ఇతని వెనకాల ఉన్న 140 కోట్ల మంది రిస్క్లో పడతారు. ఒక వ్యక్తి 140 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే అన్ని విధాలా ఆలోచించి ఇవ్వాలి. మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆల్మోస్ట్ ఇండియాకు వచ్చేసినట్టే. అండ్ ఈ యుద్ధంలో నాటో దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు? సౌదీతో వీళ్ళు చేసుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్ కారణంగా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇరాన్ నుంచి భారీ డిస్కౌంట్లో ఆయిల్ని ఎక్కువగా కొని బెనిఫిట్ అయ్యింది చైనా. ఇరాన్కి చైనాకి మంచి రిలేషన్ ఉంది. అలాంటి చైనానే యుద్ధం విషయంలో ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు మధ్యలో దూరి మన దేశాన్ని రిస్క్లో పెడతాము? కాస్త ఆలోచించండి. అండ్ ఇలా అడ్డమైన క్వశ్చన్లు అడిగే వాళ్ళకి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ వీడియోని వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. బట్ ఇండియాకు దగ్గరగా ఈ ఇన్సిడెంట్ జరగడం కారణంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మన దేశం పైన ఉంటుంది. ఇరాన్ ఫ్యూచర్లో మనల్ని ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రియాంక గాంధీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే మన ఫారెన్ పాలసీ ఇప్పటికంటే బెటర్గా ఉండేదంట, ఇంత వరస్ట్గా ఉండేది కాదు అని ఆమె చెప్తుంది. నేను దీనిపైన ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ ఈమె స్టేట్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సమయంలో మన దేశానికి రాహుల్ గాంధీ గారు పీఎంగా ఉంటే దేశం ఇంకా బెటర్గా ఉండేదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.